హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్ని. సో ప్రజెంట్ మనమైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్, అది కూడా చాణక్య స్ట్రాటజికల్ సర్వేస్కి సంబంధించిన వాళ్ళు మనకైతే ఒక ప్రిడిక్షన్ని ఇచ్చారు. అసలు ఓవరాల్గా చాలామంది వెయిట్ చేస్తున్నాం ఏ ఏరియాలో ఏ పార్టీ రాబోతుంది ఏంటి అనేది చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి మనం డీటెయిల్డ్గా చూడడానికి ప్రయత్నిద్దాం. అసలు ప్రిడిక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ సర్వే చాణక్య స్ట్రాటజికల్ సర్వేకి సంబంధించి అయితే తెలుస్తోంది. ఇందులో పార్టీ వైజ్గా ఓట్ షేర్ ఎంత ఉండబోతుంది ఈసారి ఎన్నికలకు సంబంధించి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఉన్నాను. సో ప్రజెంట్ మనం చూసుకుంటే టీడీపీ అలయన్స్కి సంబంధించి 52%, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 43%, అలాగే కాంగ్రెస్ పార్టీకి 2.5%, అలాగే అదర్స్ నోటా మిగతా పార్టీలు ఏవైతే ఉంటాయి ఇండిపెండెంట్ వాటికి 2.5 తీసుకోవచ్చు. అసలు ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి తేడా ఎంత ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. 9% తేడా ఉంది. మనం లాస్ట్ టైం చూసుకున్న ఎన్నికల్లో చూసుకుంటే బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్కి జరిగిన ఫైట్లో 2% ఓటింగ్తోనే కాంగ్రెస్ గెలిచింది. మరి ఇక్కడ 9% ఓటింగ్ ఉంది అంటే జనాలు ఎంతోమంది అసలు వైఎస్ఆర్సీపీ రావద్దు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. టీడీపీఏ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే 9% తేడా ఉందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి వాళ్ళ గ్రాఫ్ కూడా టోటలీ డౌన్ అయిపోయింది. ఇందులో మొత్తం చూసుకున్నట్టయితే 52% మొత్తం మనకి టీడీపీ అలయన్స్కి ఉంది. ఓవరాల్గా ప్రతి డిస్టిక్ వైజ్గా కూడా ఎలా ఉంది అండ్ అలాగే 170 సీట్లలో కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో మనం చూసుకున్నట్టయితే చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మోడ్ 2024 పరంగా చూస్తే 13 డిస్టిక్లలో ఓవరాల్గా 175 సీట్లలో ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఓవరాల్ రిజల్ట్స్ చూద్దాము. కూటమికి 114 సీట్స్ వచ్చే అవకాశం ఉందని, అలాగే వైఎస్ఆర్సీపీకి 39 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ కీన్ కంటెస్టెంట్లో 22 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం చూసుకుంటే 114 సీట్లు ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకి టీడీపీకే కనిపిస్తున్నాయి. మన ఓవరాల్గా ఈచ్ డిస్టిక్లో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్లో చూసుకుంటే 10 సీట్లు ఉన్నాయి. దాంట్లో 7 మన కూటమికి, 2 వైఎస్ఆర్సీపీకి, 1 క్వీన్ కంటెస్టెంట్. విజయనగరంలో చూసుకుంటే 9 సీట్లు ఉంటే అందులో 4 జనసేన అదే మన కూటమికి, 3 వైఎస్ఆర్సీపీకి, 2 కీన్ కంటెస్టెంట్లో ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ఏకపక్షంగా ఉంటారు. సీట్లు ఖచ్చితంగా ఒకటే సైడ్ ఉంటాయి, వన్ సైడ్ వార్ లాగా ఉంటుంది. ఇక్కడ 15 సీట్లు ఉంటే ప్రస్తుతం మన కూటమికి ఇక్కడ 11 సీట్స్ రావడం, అలాగే వైఎస్ఆర్సీపీ 2 సీట్లకే పరిమితం అయిపోయింది. అలాగే క్వీన్ కంటెస్టెంట్ 2 ఉన్నాయి. ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ గెలుపు దీని పరంగానే క్లియర్గా అర్థమైపోతుంది. మనం మెయిన్గా చూసుకోవాలి అంటే అసలు ఓట్ల లెక్కింపు అండ్ అలాగే గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి ఏంటనే చూసుకుంటే విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏరియాలలోనే ఈ సీట్ల పరంగానే గెలిచే అవకాశాలు ఎస్ ఆర్ నో అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో 15, వెస్ట్ గోదావరిలో 15, ఈస్ట్ గోదావరిలో 19 సీట్లు ఉన్నాయి మనకి. అందులో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 2, 3 చాలా అంటే చాలా అన్ని సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి కూటమిలో చూసుకుంటే 11, 12 అండ్ 15 అంటే ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడ టీడీపీ వాళ్ళకే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్లో మనకి 16 సీట్లు ఉంటే 13 మొత్తం టీడీపీకే కైవసం అయిపోయాయి. 2 మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. 1 క్వీన్ కంటెస్టెంట్లో ఉంది. అలాగే మనం గుంటూరు చూసుకుంటే ఇక్కడ కూడా ఒక విధంగా ఎప్పుడైనా ఏకపక్షంగానే ఉంటుంది ఓటింగ్. ఈసారి చూసుకుంటే 17 సీట్లు ఉంటే 13 మొత్తం కూటమికే వచ్చాయి. జస్ట్ 3 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. 1 మనకి క్వీన్ కంటెస్టెంట్లో ఉంది. అది ఐదర్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళొచ్చు లేకపోతే కూటమికి వెళ్ళొచ్చు. ప్రకాశం చూసుకుంటే ఎప్పుడూ కూడా అటు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మట్టుకు సపోర్ట్ ఉంటుంది. కానీ ఈసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే టీడీపీకి ఏమో 8 సీట్లు, వైఎస్ఆర్సీపీకి ఏమో 3 సీట్లే వచ్చాయి. సో మనం ఓవరాల్గా నెల్లూరు చూసుకుంటే నెల్లూరులో 10 సీట్లు ఉంటే 7 సీట్లేమో మన కూటమికి, అలాగే 2 సీట్లేమో మన వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా మనకి నెక్స్ట్ వచ్చే ఏవైతే 4 డిస్టిక్లు ఉన్నాయో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇవన్నీ రాయలసీమ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. కంచుకోట అంటే ఎట్లాగించి అక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఈసారి ఏమన్నా రివర్స్ అయిందా చాణక్య స్ట్రాటజిక్స్ పరంగానే చూద్దాం. కడపలో మొత్తం 10 సీట్లు ఉంటే 2 కూటమికి, 4 వైఎస్ఆర్సీపీకి అండ్ 4 మనం చూసుకుంటే ఇక్కడ 4 సీట్స్ క్వీన్ కంటెస్టెంట్లు ఉన్నాయి. అక్కడ టగ్ ఆఫ్ వార్ విధంగా ఉందని అనుకోవచ్చు. కర్నూలులో 14 ఉంటే 6 అంటే 50-50 లాగానే ఉంది. గెలిచే ఛాన్సెస్ అక్కడ ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అనంతపురంలో చూసుకుంటే మళ్ళీ 14 సీట్లు ఉంటే 9 టీడీపీకి రాబోతున్నాయి.
అండ్ 3 అంటే 3 అంటే చాలా తక్కువ డ్రాస్టికల్ డౌన్ఫాల్ అని చెప్పుకోవచ్చు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీకి 3 అండ్ అలాగే క్వీన్ కంటెస్టెంట్ 2 మాత్రమే ఉన్నాయి. సో చిత్తూరులో ఓవరాల్గా లాస్ట్ చిత్తూరులో చూసుకుంటే 14 ఉంటే 7 అందులో మనకి టీడీపీ గెలిచే అవకాశాలు, 4 వైఎస్ఆర్సీపీ అండ్ మరియు 3 క్వీన్ కంటెస్టెంట్లో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 114 సీట్లు కూటమి, 39 సీట్లేమో వైఎస్ఆర్సీపీ. ఈ క్వీన్ కంటెస్టెంట్ ఏమైనా యాడ్ అయిన తర్వాత చాణక్య స్ట్రాటజికల్ పరంగా చూసుకుంటే మనకి కూటమికి 114 నుంచి 125 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 39 నుంచి 49 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా 50 అనుకోవచ్చు. అండ్ అదర్స్ 0 to 1 అని ఉంది. చీరాలలో కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మేబీ ఆ ఒక్క సీటు చీరాలకు రావచ్చు అని అంటున్నారు. ఓవరాల్గా చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చూస్తే ఇది ఫుల్ డీటెయిల్డ్ రిజల్ట్. సో ప్రజెంట్ మనమైతే చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చూసుకుంటే మోడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్ 2024లో టీడీపీ, జనసేన, బీజేపీలో 25 ఏదైతే మనకి ఎంపీ సీట్స్ ఉన్నాయో అందులో మనకి 17 నుంచి 18 వరకు మనకి కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 6 నుంచి 7 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఓవరాల్గా ఒక రివ్యూ అనేది చూద్దాం. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అరకు నుంచి చిత్తూరు వరకు చూద్దాం ఏమేమి ఉన్నాయని. అరకులో ఫస్ట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళంలో కూటమి, విజయనగరంలో ఫైట్, విశాఖపట్నంలో కూటమి, అనకాపల్లిలో కూడా కూటమే. మనం కాకినాడలో చూసుకుంటే జనసేనకి 2 ఉన్నాయి, మచిలీపట్నం మరియు కాకినాడ. కాకినాడలో మళ్ళీ కూటమి రాబోతుంది, అంటే జనసేన ఇక్కడ గెలవబోతుంది. అమలాపురంలో కూటమి, రాజమండ్రి కూడా కూటమే, నర్సాపురం, ఏలూరు అలాగే మచిలీపట్నంలో కూడా కూటమే. మచిలీపట్నం కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళదే. అక్కడ 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, అందులో మచిలీపట్నం ఇంకోటి. అండ్ విజయవాడలో ఫైట్ నడవబోతుంది. ఇంకా 50-50 ఛాన్సెస్, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో తెలియదు. గుంటూరులో చూసుకుంటే మళ్ళీ మనకి కూటమే. నర్సరావుపేట, బాపట్ల అలాగే ఒంగోలు, ఈ 3 కూడా మనకి కూటమే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నంద్యాలలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, కర్నూలు, అనంతపురం, హిందూపురం మనకి మన బాలయ్య గారికి సంబంధించిన ఏరియా అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కూటమే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ హిందూపురం తర్వాత చూసుకుంటే కడపలో షర్మిల గారు పోటీ చేస్తున్నారు ప్రజెంట్. కానీ ఇక్కడ చూసుకుంటే చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే అక్కడ గెలిచే ఛాన్సెస్ షర్మిల గారికి కూడా లేవు అని చెప్పొచ్చు. నెల్లూరులో మనకి మళ్ళీ కూటమి వస్తుంది. తిరుపతిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ, రాజంపేట్ మరియు చిత్తూరులో కూడా వైఎస్ఆర్సీపీయే. సో ఓవరాల్గా మనకి 17 నుంచి 18 సీట్లలో మనకి కూటమి రాబోతుంది. 6 నుంచి 7 సీట్లలో వైఎస్ఆర్సీపీ రాబోతుంది. మహా అంటే ఇది కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ అక్యురేట్గా అయితే ఈ రిజల్ట్స్ చాణక్య స్ట్రాటజికల్ సర్వే వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు.